వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండలోని అంబేద్కర్ భవనంలో 106 మందికి ₹1,06,00,000 విలువ చేసే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, 76 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి 1,06,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ. ఇది హనుమకొండకు సంబంధించినటువంటి చాలామంది రాలేదు డబ్బులు. మరి తొందర వచ్చేవరకు రాలేదా లేకపోతే ఎక్కువ రాలేదా తెలియదు, కానీ వచ్చిన వారికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఎప్పుడూ లేని విధంగా ఇచ్చిన 10-15 రోజులలోనే చెక్స్ రావటం, గతంలో అప్లై చేసిన రాని వాళ్ళకు కూడా పార్టీలకు అతీతంగా తీసుకురావటం, వారందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వవలసిన ఆలోచన ఉండే, కానీ అసెంబ్లీ ట్రైనింగ్ క్యాంప్స్ ఇవన్నీ ఉండటం వలన ఈ 160-200 మంది లోపు మెంబర్లకైనా పర్వాలేదు, ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో పెడదాం అనుకున్నాం, కానీ ఆడిటోరియంలో పెట్టండి, ఆడ సరిపోదు, ఇది ఎక్కువైపోతుంది, అయినా పర్వాలేదు ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా ప్రతి దాంట్లో అధికారులను కానివ్వండి, ప్రజాప్రతినిధులను కానివ్వండి, వీటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండి సామాన్యులకు అందుబాటులో తీసుకువెళ్ళండి, ఎన్ని డబ్బులైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి అందరంటే మన రేవంత్ రెడ్డి గారు. మరి వారు పెట్టిన ప్రతి స్కీమ్ కూడా కింది వరకు అట్టడుగు వర్గాల వారికి, అంటే గతంలో మనం కొన్ని చూసినాం, కొన్ని స్కీములు దళిత బంధు అంటే ఒకరిని విమర్శించాలనో ఇంకోటి అనాలనో కాదు, ట్రాక్టర్లు తీసుకుంటే గన్పూర మన రాజే బామ్మర్దికి వాళ్ళకి చెప్పి వరకు ఇవ్వాలి. అదేవిధంగా దళిత బంధువు ఇంతమంది కార్పొరేటర్లు కానీ ఇంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, డివిజన్కు 3 లేదా 4 ఇచ్చేది. ఇస్తే ఆ కార్పొరేటర్ బావకో బామ్మర్దికో ఎంబడి తిరిగేటోళ్ళకో ఈ 4గురికి ఇచ్చేది 4,000 మందిని ఎంబడి తిప్పుకునేది. కానీ దానికి కూడా మళ్ళా నీకు ఆ దళిత బంధు ఇప్పిస్తే నాకు ఏమి ఇస్తావు, 2 లక్షలు ఇస్తావా, 1 లక్ష ఇస్తావా, 3 లక్షలు ఇస్తావా, ఇవన్నీ గతంలో జరిగినాయి. ఇవాళ ఇంతమందికి మేము స్కీమ్స్లల్లా ఇస్తున్నాం. ఎక్కడన్నా ఎవరైనా ఎక్కడన్నా దళారు ₹1 ఎవరైనా మధ్యవర్తిగా పడి తీసుకుంటారా ఆలోచించండి. అది ఏది లేకుండా డైరెక్ట్గా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఇలా చూడండి, ఇక్కడ ఎస్సీలు 16 మంది, ఎస్సీ 16, బీసీ 30, మొత్తం 106 మందికి ఇక్కడ. అంటే ఎక్కడ కూడా మధ్యలో దళారు లేకుండా ఎవరు కూడా రూపాయి వసూలు చేసుకోకుండా మీ చేతికి ముట్టే విధంగా ఈ ఒక్క దాంట్లో కాదు ప్రతి దాంట్లో కూడా దళాల వ్యవహారాలు లేకుండా డైరెక్ట్గా మీ దాకా చేరే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా వరంగల్ జిల్లా పక్షాన హైయెస్ట్గా వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచే మనం తీసుకురాగలిగిన ప్రతి నెలలో 2 సార్లు సుమారు 2 నుంచి 3 సార్లు ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు చెక్స్ మనం వచ్చి కూడా నిజంగా చెప్పాలంటే వారం రోజులని మరి తీరిక లేక వాళ్ళ ఇళ్ళని ఇవ్వమంటే లేదు మీరు ఉండాలి సార్, మీ చేతికి ఇవ్వాలంటే ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా 4 కాలాల పాటు సంతోషంగా ఉండాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ వచ్చిన వాళ్ళ లిస్టు మీరు చదివితే ఆ డివిజన్ లెవెల్ చెక్స్ని సర్క్యులేట్ చేయాలని విజ్ఞప్తి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడా లేని విధంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకోసారి ఇవాళ అప్లై చేస్తే 15 రోజులలోనే వారికి లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తున్నారు. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే గతంలో అప్లై చేసిన చెక్కులు కూడా ఇంకా ఇప్పటికీ పెండింగ్లో ఉంటే వాటిని కూడా క్లియర్ చేసి తీసుకురావడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ ఏ స్కీమ్ పెట్టినా ప్రతిదీ బడుగు బలహీన వర్గాలకు
కింది స్థాయి వరకు చేరే విధంగా ఉండటానికి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి 15 రోజులకోసారి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమము 2 కోట్లు 3 కోట్లు ఈ తీసుకురావటం, అప్లై చేసినాక ఎక్కడ కేర్లెస్ చేయకుండా తొందర రావటం సంతృప్తికరంగా ఉన్నది. మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.